కేరళలోనే కొలువుదీరిన మరొక ప్రముఖమైన ఆలయం గురించి తెలుసుకుందాం. అనంతమైన వరాలు ప్రసాదించే పజహంగాడి మహాగణపతి ఆలయం గురించి చూసినట్టయితే అనంత పద్మనాభ స్వామి వెళ్ళే దారిలోనే ఈ ఆలయం ఉంటుంది. అతి పురాతనమైన ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇందులో మహాగణపతి ఎడమ కాలుని కిందికి పెట్టి కుడి కాలు పైకి కూర్చున్న భంగిమలో ఉంటారు. మనం రెగ్యులర్గా గణపతి టెంపుల్లో చూసే గణపతికి కన్నా ఇదొక భిన్నంగా ఉంటుంది. తమిళనాడు శైలిలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ భక్తులు కోరికలు కోరిన తర్వాత అవి తీర్తే కొబ్బరికాయలు కొడతారంట. ఈ ఆలయంలో మనకు వివిధ రకమైన ఉపాలయాలు కూడా ఉన్నాయి. అలాగే వినాయకుడి 32 విగ్రహాలు రూపాలు అనేది మనకు పైన దర్శనమిస్తాయి. వివిధ రకాల వినాయకుడిని మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతి విగ్రహాలు కొలువై ఉన్నాయి. దుర్గాదేవి, ధర్మశాస్త్ర, నాగరాజ ఆలయాలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ నాగర్కోయిల్కి 20 కిలోమీటర్ల దూరంలో పద్మనాభపురం అప్పట్లో రాజధాని. 20వ వర్మ అయిన కులశేఖర పెరుమాళ్ పద్మనాభపురంలో ఈ రాజ వంశాన్ని నిర్మించారు. ఆ ప్రాంతంలో చిన్నపాటి గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పట్లో రాజా గణపతికి మొక్కిన తర్వాతే దండయాత్రకైనా వివిధ దేశాలకైనా వెళ్ళేవారంట. తర్వాత తరంలో రాజా మార్తాండ ట్రావెన్కోర్ రాజవంశాన్ని పద్మనాభ ప్రకటించి అనంతుడు వెలిసిన దాన్ని రాజధానిగా ప్రకటించారు. 1795 సంవత్సరంలో శ్రీ మహాగణపతిని కూడా అక్కడి నుండి తరలించి పలహంగాడు పిలుచుకునే ఆ కోట తూర్పు భాగంలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి పలహంగాడి గణపతి కొలువై ఉన్నాడు. టైమింగ్ వచ్చేసి ఈ ఆలయం ఉదయం 4 గంటలకు తెరుస్తారు. తిరిగి 11 గంటలకు మళ్ళీ క్లోజ్ చేస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయం అయితే మనం పద్మనాభ స్వామి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఈ తిరువనంతపురం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటాయి అన్నారు కదా. ఆ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అలాగే చూసినట్టయితే రైల్వే స్టేషన్ ఆవరణలోనే ముగ్గురు సోదరులైన అయ్యప్ప స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది. అలాగే మనకు అనంతపద్మనాభ స్వామి గుడి పక్కకే ఆంజనేయుడి